నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగంపై పండ్ల వ్యాపారులకు అవగాహన. ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంఈఓ బ్రహ్మం. గ్యాస్ బండ ప్రజలకు గుదిబండగా మారిందని, పెంచిన గ్యాస్ ధరను రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. వక్ఫ్ బోర్డును కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్న బాధితులు. నంద్యాల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణాల తొలగింపు, జీవనోపాధి కోల్పోయామని సాయం అందించి ఆదుకోవాలని కోరిన దుకాణదారులు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ ఫ్రూట్ మార్కెట్ నందు బుధవారం ఫుడ్ సేఫ్టీ శాఖ మరియు ఉద్యానవన శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగంపై పండ్ల వ్యాపారులకు అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ మేరకు అధికారులు నిషేధిత కాల్షియం కార్బైడ్ వాడకం వల్ల కలిగే అనార్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యలు, పండ్లు పక్వానికి రావడానికి నాణ్యమైన పండ్లను ఉత్పత్తి చేసి ప్రజలకు అందించేందుకు తీసుకోవాల్సిన విధానాలను, పద్ధతులను తెలియజేశారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు, అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, ఉద్యానవన శాఖ అధికారులు, ఫ్రూట్ ట్రేడర్స్, మర్చెంట్స్ హాజరయ్యారు. ఈరోజు మన మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఉంటుంది. తర్వాత ఆయన ఏం చేసుకోవాలో ఆయనకు తెలియదు. అట్లా రైతులు ముందరికి రావడం లేదు. దీనికోసం లభించే విధంగా ఏడి గారిని అదే ఇక్కడ వచ్చిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులను కూడా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. చెప్పినట్టు రైపెనింగ్ ఛాంబర్ లో పండిస్తే పురుగులు వస్తాయి. రైపెనింగ్ ఛాంబర్ వాళ్ళు దాని వల్ల మీ కాయ యొక్క చెరుకులు చెరుకుందే కానీ తగ్గదు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అండ్ మరియు ఉద్యానవన శాఖ అధికారులు, మరి ఏడీ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అల్తాఫ్ గారికి, హుసేన్ గారికి, మరి అదేవిధంగా ఈ పండ్ల వ్యాపారస్తులకు, రైతులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఈ కాల్షియం కార్బోనేట్ నిషేధత దాని మీద మరి అధికారుల యొక్క కూడినటువంటి ఒక అత్యవసర సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే పండ్లు వ్యాపారాలు చేసే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, అదేవిధంగా రైతుల యొక్క ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా దీంట్లో అన్ని కూడా సేకరించడం జరుగుతూ ఉంది. దీని ఉద్యానవన శాఖ అధికారిగా రికార్డ్ చేస్తున్నారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలా చేసుకుంటున్నారు మీరు అనేది ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్. అంతేకాకుండా దీనికి సంబంధించి పండ్ల గురించి ఏవి వాడాలి, ఏవి వాడకూడదు అనేది కూడా మీకు ఒక కన్క్లూజన్ క్లారిటీ కూడా ఈ మీటింగ్ లో ఇస్తారు. ఈరోజు ఈ మన ఫ్రూట్ మార్కెట్ నందు ఇక్కడ ఫ్రూట్ ట్రేడర్స్, మర్చెంట్ మరి వ్యాపారస్తులకు ఈ కార్బైడ్, నిషేధిత కార్బైడ్ పైన అవగాహన కల్పించుటకు ఈ ఉద్యాన శాఖ మరియు ఫుడ్ సేఫ్టీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఈ ఫ్రూట్ మార్కెట్ లో ఈ సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం ఏర్పాటు చేయటకు గాను మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం అనేది. ఈ కమిటీలో వచ్చేసి జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు, మరియు హార్టికల్చర్ ఏడీ గారు మెంబరు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు ఒక కన్వీనరు, మా ఏడీ మార్కెటింగ్ వారు మెంబరు, మున్సిపల్ కమిషనర్ గారు మెంబరు, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారు ఒక మెంబరు, ఆర్టీఓ గారు ఒక మెంబర్ గా ఇట్లా ఒక కమిటీ వేసి మా ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్స్ ప్రకారం మనం ఈ రోజు ఇక్కడ మన జిల్లాలో ఈరోజు ఇక్కడ మనం ఈ తొలి సమావేశం జరుపుకొనిచున్నాము. ఇది జిల్లా వ్యాప్తంగా మేము చిన్న చిన్న సదస్సులు పెట్టి వాళ్ళకు ఇలాంటి వ్యాపారస్తులైతేమి, రైతులైతేమి, ఈ ఉద్యాన వారి సహకారంతో, మార్కెటింగ్ వారి సహకారంతో
ట్రాన్స్పోర్ట్ వారి సహకారంతో, మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో సమావేశాలు చేసి వాళ్ళకు అవగాహన కల్పించటకు ఇది ముఖ్య ఉద్దేశం. ఈ సదస్సు నిషిద్ధ కార్బైడ్ వాడకూడదు అనేది. ఈ నిషిద్ధ కార్బైడ్ వాడటం వలన మనం పక్వానికి రాని పండ్లను తీసుకొని ఈ కార్బైడ్ పెట్టి మాగబెడితే అవి తొందరగా మాగుతున్నాయి, కానీ దానిలో ఉండే క్వాలిటీ పోతుంది అనమాట. అలాంటి పండ్లను తినటం వలన మనకు అనేక జబ్బులు వస్తున్నాయి. క్యాన్సర్ కానీ, అల్సర్ కానీ, గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ అన్ని రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ విధంగా కాల్షియం వాడకూడదు, దాని ప్లేస్ లో ఇథిలిన్ గ్యాస్ కానీ, ఏసీ ఛాంబర్స్ కానీ, ఇతని రైపనింగ్ ఛాంబర్స్ కానీ ఉపయోగించి రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ పండ్లను మాగబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఎవరైనా ఈ కార్బైడ్ నిషిద్ధ వస్తువులు, నిషిద్ధ కాల్షియం కార్బైడ్ ఉండేవి పెట్టి మాగబెట్టినచో, అటువంటి పండ్లను ఉన్నచో అవి మేము గుర్తించి మేము శాంపిల్ గా సేకరించి ల్యాబ్ కు పంపించి, ఆ ల్యాబ్ లో దాంట్లో అడల్టేషన్ కాల్షియం కార్బైడ్ అనేది ఉన్నది అని తెలిసినచో అది అన్సేఫ్ కిందకి వచ్చింది. దాన్ని సంబంధించిన కోర్టులో కూడా కేసు ఫైల్ చేస్తా. ఆ కేసులు ఫైల్ అయినప్పుడు దాంట్లో ప్రకారం వచ్చేసి మనకు 5 లక్షల వరకు ఫైన్ ఉన్నది, ప్లస్ 1 year జైలు శిక్ష కూడా ఉన్నది. మనం అంతవరకు కూడా పోకుండా, మనం అటువంటి కాల్షియం కార్బైడ్ వినియోగించుకోకుండా మనకు మనకు ఇథిలిన్ గ్యాస్ ఛాంబర్స్ కానీ, విథిలిన్స్ కానీ మనకు గవర్నమెంట్ వారు అప్రూవల్ ఇచ్చిన ప్యాకెట్స్ ను ఉపయోగించాలి. ఈ మీటింగ్ లో చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు, ఆల్టర్నేటివ్ ఏం చేయాలి ఒకటి. రెండవది వచ్చేసి చాలా మంది ఏసీ గోడౌన్లో పెడితే తొందరగా కాయ పాడవుతుందని కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది ఏసీ గోడౌన్లో పెడతా ఉంటే పురుగులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. తర్వాత కొంతమంది ఇందాక తీసుకొని వచ్చారు ఎథిఫాన్ బాటిల్, దాంట్లో ఎథిరిల్ తీసుకొచ్చారు. ఎథిరిల్ బాటిల్ తీసుకొచ్చి దే ఆర్ స్ప్రేయింగ్ అని చూపిస్తున్నారు. తర్వాత ఒక ప్రోడక్ట్ చూపించారు, న్యాచురల్లీ రైపన్ FSI లైసెన్స్ కలిగినటువంటి ఒక రైపనింగ్ హార్మోన్ సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు. ఈరోజు ముఖ్యంగా వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఉద్యాన పంటలో దాదాపు పండించిన పంటకు తర్వాత 15% పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఉంటాయి. అంటే పండించిన తర్వాత కోత అనంతరము దాదాపు 15% లాసెస్ ఉన్నాయి. వీటిని అధిగమించాలి ఒకటి. దీని ద్వారా ఏంటంటే రైతాంగానికి ఎక్కువ లబ్ధి చేకూడడానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ మీటింగ్ లో ముఖ్యంగా మనము కాల్షియం కార్బైడ్ యొక్క యూజేజ్ అంటే ఎక్కువ వాడుతూ ఉన్నారు. మనం ఎన్ని చెప్పినా మార్కెట్లో చైనా మసాలాని ఇప్పుడు మీరు 40 రూపాయలు సాచెట్ కొంటా ఉన్నారు, కొంతమంది 20 రూపాయలకి అమ్ముతా ఉన్నారు చైనా నుంచి వచ్చింది చైనా మసాలాని. అట్లాగే ఎత్రిల గురించి, సో వీటి ఏమి వాడినా వీటిని ఇవన్నీ నిషేధితం ఉన్నాయి. వాటి 2024-25 విద్యా సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ ముగియనుంది. అయితే ప్రైవేట్ పాఠశాలలు ముందస్తుగా ఎటువంటి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టరాదని, అలాగే స్కూల్ స్టాఫ్తో క్యాంపెయిన్ నిర్వహించరాదని, అట్లు చేసిన పాఠశాలల యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓ బ్రహ్మం హెచ్చరించారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని అన్ఎయిడెడ్ పాఠశాల అంటే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ సంవత్సరం అనేటువంటిది 24-25 విద్యా సంవత్సరం అనేటువంటిది ఈ ఏప్రిల్ 23 నాటికి పూర్తవుతుంది. కాబట్టి మీరు పిల్లల పాఠశాలల దగ్గర ఎలాంటి ఫ్లెక్సీలు అనేటువంటివి అక్కడ డిస్ప్లే చేయకుండా, అంటే అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి చేరండి అని చెప్పి మనకు ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి కాకముందే మీరు హడావుడి చేసినట్లయితే అది ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత అది ప్రభుత్వ నియమానికి కూడా అది విరుద్ధం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత పాఠశాల నెక్స్ట్ 25-26 విద్యా సంవత్సరం ప్రారంభం ముందు మీరు ఏదైనా కానీ మీరు అనుమతితో ఏదైనా కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని మీరు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు చేయకూడదని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. ఏపీ మోడల్ స్కూల్కు సంబంధించి విద్యార్థులు మీ పాఠశాల నుంచి ఎవరైతే అప్లై చేసి ఉంటారో అడ్మిషన్ కోసము, వారి వివరాలను మనం లైవ్ ఫోటో అనేది తీయాలి. కాబట్టి ఆ లైవ్ ఫోటో ఎలా తీయాలంటే స్టూడెంట్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళి APMS అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే పిల్లల వివరాలన్నీ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల మీద మీరు క్లిక్ చేస్తే లైవ్ ఫోటో అడుగుతుంది. కాబట్టి ఆ లైవ్ ఫోటోను మనం
చేసేసినట్టే అక్కడికి ఆ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. కాబట్టి ఈ విధానాన్ని ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ ధరలను 2 రూపాయలకు పెంచారని, వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న గాంధీ చౌక్ దగ్గర గ్యాస్ సిలిండర్ భారాన్ని మేము మొయ్యలేం బాబు అంటూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కమిటీ సెక్రటరియట్ సభ్యులు పుల్లా నరసింహ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మోహన్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిరంజన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సెక్రటరియట్ సభ్యులు వెంకటలింగం, పట్టణ కమిటీ నాయకులు శివ, జైలాన్ మరియు నాయకులు నాగన్న, సాయి, వంశీ, సాయి, సందీప్, కిషోర్, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ మీద 50 రూపాయల వడ్డించింది. ఇప్పటికే 930 నుంచి 1000 రూపాయల దాకా వినియోగదారులు గ్యాస్ కొనలేక, వండుకొని తినలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో 50 రూపాయలు పెంచడము అంటే మళ్ళీ వినియోగదారుడికి వచ్చేసరికి 70 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అట్లే డీజిల్, పెట్రోల్ ధరలు కూడా 2 రూపాయల చొప్పున ఈరోజు పెంచారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 11.5 సంవత్సరంలో అనేక సందర్భాల్లో డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ వచ్చారు. దాని ఫలితంగా సాధారణ కుటుంబాలు ఏవి సర్వసాధారణమైన జీవనం సాగించడం కూడా కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్యాస్ ధరల పెంపును తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి, అట్లే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వాస్తవంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరగకూడదు. ఈరోజు అంతర్జాతీయంగా ఫ్యూయల్ రేట్లు తగ్గిపోయినాయి. అక్కడ క్రూడ్ ఆయిల్ రేటు తగ్గిపోయినప్పుడు సహజంగానే ఇక్కడ రేటు తగ్గాల. కానీ అక్కడ తగ్గినప్పటికీ ఇక్కడ 2 రూపాయలు చొప్పున పెంచడము అంటే ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపే ఆలోచనతో ఉన్నారు. అయితే ప్రత్యక్షంగా డీజిల్, పెట్రోల్ సంబంధించినటువంటి ధరలు పెరిగినప్పుడు పెట్రోల్ది కనపడుతుంది. ఎందుకంటే చాలా మందికి ద్విచక్ర వాహనాలు ఉన్నాయి కాబట్టి 2 రూపాయలు పెరిగిందనేది. కానీ డీజిల్ రేటు పెరిగినట్టు ఎవరికి కనపడదు, కేవలం పెద్ద వాహనాలు ఉన్న వాళ్ళకి మాత్రమే. కానీ డీజిల్ రేట్లు పెరగడం ద్వారా అమాంతంగా సరుకుల ధరలు మొత్తం కూడా ఆకాశం అంటే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమెరికా సంబంధించిన ద్రవ్యోల్బణము లేదా అమెరికాలో వచ్చినటువంటి అనేక రకాల మార్పుల వల్ల భారతదేశంలో కూడా ఈ నెలలో అమాంతం రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఇప్పుడు డీజిల్ రేట్లు పెరగడం ద్వారా మళ్ళీ ధరలు పెరగడం అంటే భారతదేశంలో కూడా ప్రజల యొక్క కొనుగోలుకు తీవ్ర సమస్యలు విఘాతం కలిగే పద్ధతుల్లో ఉంటాయి. కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడతావా, నువ్వు మాట్లాడతావా, చర్చించి ఈ ధరలు రద్దు చేసుకునే పద్ధతిలో నీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటి కాని పక్షంలో నువ్వు సమాధానం చెప్పాలా. అటువంటి కాని పక్షంలో నీవైనా ఆ భారాన్ని భరించి ప్రజలకు తక్కువ ధరకే గ్యాస్ ని, డీజిల్, పెట్రోల్ ధరలన్నింటినీ కూడా అమల్లోకి తీసుకొచ్చే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు 50 రూపాయల ధర పెరిగిందని ఊరికే ఉంటే రేపు మళ్ళీ ఆగస్టుకు ఒకసారి, అక్టోబర్కి ఒకసారి పండుగ కానుకల రూపంలోనే మళ్ళీ ధరాభారాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం పెంచబోతుందని చెప్పి కూడా వార్తలు వినపడతా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని, ఇది రద్దయ్యేదాకా సిపిఎం పార్టీ నిర్వహించే పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి దొంగల మాదిరిది గ్యాస్ మీద 50 రూపాయలు పెంచేస్తున్నామని చెప్పి ప్రకటించినారు. అది మంగళవారం నుంచి అమలుకి వస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము. ఆ రోజు అధికారంలోకి రాకముందు మీరేం చెప్పినారు? మేము మీకు అధికారంలోకి వస్తే ప్రజల మీద ధరల భారాలు లేకుండా చేస్తాం, ప్రజలు బాగుంటారు, సురక్షితంగా ఉంటారని చెప్పినారు. మళ్ళీ మీరు ఇదే ప్రజలు బాగుండాలనడానికి కారణము
అసలు వీళ్ళకు సిగ్గు లేని ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీకి ఈరోజు చెప్తా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, రెండు ప్రభుత్వాలకు ఈ రోజు గ్యాస్ ధరలు పెంచడం వల్ల 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల 32,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. టోటల్ గా దేశ ప్రజానికం మీద 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. ఆ రోజు మేము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తాం, అసలు కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంది, చంద్రబాబు నాయుడు ధరల స్థిరీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పినాడు. మళ్ళా ఇదే ధరల స్థిరీకరణ చట్టము ఈ రోజు మొన్న ఉగాది రంజాన్ పండుగలు జరిగితే 80% మంది ప్రజలు పండుగ సంతోషంగా చేసుకోలే. అప్పుల పాలై పండుగలు చేసుకునే పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దౌర్భాగ్యం ఈ రోజు ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు మహిళలు మొత్తం చెప్తా ఉన్నారు, గ్యాస్ బండ ఒక గుదిబండగా మాకు మారింది. ఎప్పుడంటే ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు 450 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు 950 రూపాయలకు పోయింది. ఈ రోజు గ్యాస్ బండ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు, నేను ఈయనక అధికారంలోకి వస్తే ఈయనక మహిళల కన్నీళ్లు దూరుతామని చెప్పినారు. ఈ రోజు మహిళల కన్నీళ్లు ఇదా తుడిచేది, మహిళలు కన్నీళ్లు పెట్టుకుని ఈ రోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేము ఏ విధంగా సంసారం చేయాలా, ఏ విధంగా కుటుంబ పోషణ చేసుకోవాలని చెప్పి ఈ రోజు మహిళలు బాధ పరిస్థితి కనపడతా ఉంది. గ్యాస్ పై పెంచినటువంటి 50 రూపాయల వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజానీకం బగ్గుమంటున్నారు. కారణం ఏమిటి అని అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు తగ్గిపోతా ఉంటే మన దేశంలో దాని నుంచి వచ్చేటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇటువంటివన్నీ ధరలు పెంచుతూ పోతున్నారు. మరీ దుర్మార్గం ఏంటంటే డీజిల్ మీద 2 రూపాయలు, పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచుతూ అసలు మేమేం పెంచలేదని, అంటే లీటర్కు 2 రూపాయలాగా పెంచితే కోట్ల లీటర్లు రోజుకు అమ్ముడుపోయే ఈ దేశంలో ఎన్ని వేల కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వం దండుకుంటా ఉంది అనే విషయాన్ని ప్రజానీకం కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు ఆ గ్యాస్ ధరలు పెరగడంతో గతంలో 40-50 సంవత్సరాల క్రితము కట్టెల పొయ్యిలు ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నారో మళ్ళీ ఎన్నికిపోవాల్సిన పరిస్థితి అనేది ఈ దేశంలో మహిళలకు రాబోతా ఉంది. మహిళా రాజ్యం మాదని చెప్తున్నారు. మళ్ళీ మహిళలకు చేసేది ఇదేనా? ఇటువంటి అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలేమో చాలా ఘనంగా ఉన్నాయి. ఏం మాట్లాడినా గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడడం తప్ప తను ఏం మంచి చేయబోతున్నాడు చెప్పేదానికి ఆయనకు చేతలు లేవు. ఏ మాత్రం కూడా తాను ఇచ్చినటువంటి ఆ యొక్క 6 అమలు చేసేదానికి ఆ యొక్క చేతులు రావడం లేదు. ఇదిగో నేను ఆ యొక్క దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నేను ముందుంటున్నాను. ఈ యొక్క రాష్ట్రము దేశంలోని 2వ స్థానంలోకి వచ్చిందని చెప్పుకుంటున్నాడు. మనకంటే వెనుకబడినటువంటి ఆ యొక్క తమిళనాడు రాష్ట్రము 9.69% ఉంటే మనది 8.21 ఉంది. అంటే సుమారు 2% ఎక్కువగా ఆ యొక్క రాష్ట్రం ఉంటే ఈయనేదో చెప్పుకుంటున్నాడు. అంటే మన యొక్క దేశ ప్రధాని కూడా చెప్పుకుంటున్నాడు ప్రపంచంలోనే నాది 5వ స్థానం అని. ఆ యొక్క అమెరికాది 27 కోట్ల మిలియన్ డాలర్ల ఆస్తి ఆయనదైతే 17 కోట్ల రూపాయలు చైనాదైతే మనది కేవలము 5 కోట్లు. 5 కోట్ల మిలియన్ డాలర్లు 27 కోట్ల మిలియన్ డాలర్లకి ఎంత తేడా ఉంది చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడం లేదు. మాది 5వ స్థానం అంటే, మాది 1వ స్థానం అంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు కేవలము జెండా మాత్రమే ఆ యొక్క రామారావు గారు ఇచ్చిపోయినట్ట ఆ యొక్క ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాడు. ఈయన బీజేపీ అడుగుచాడల్లో నడుస్తున్నాడు అనేది ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. స్థానిక నూర్ బాషా సంఘం షాదీఖానాలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ అధ్యక్షతన వక్ఫ్ బోర్డును కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లోనూ రాజ్యాంగ సభలోనూ ఆమోదింపచేసుకున్న వక్ఫ్ సవరణ చట్టంతో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిం మెతరులను చొప్పించడం, వేరే ఏ మత దేవాదాయ శాఖకు లేని కండిషన్లు ఈ సవరణల ద్వారా చేయడం ముస్లింల ఎడల వివక్షను చూపిస్తుందన్నారు. యూజర్ బై తీసివేయడం ద్వారా ముస్లింలు చాలా వక్ఫ్ ఆస్తులను దేశవ్యాప్తంగా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నదని, ముస్లింలకు చెందిన ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు లీజుకు కట్టబెట్టడానికి ఇదంతా చేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఈ చట్టం వల్ల వక్ఫ్ భూములను ఇప్పటికే ఆక్రమించిన వారే యాజమాన్యపు హక్కులను కలిగించడానికి ఈ చట్టం అవకాశాన్ని ఇస్తున్నదని, కేవలం మెజారిటీ మతస్థులను పోలరైజ్ చేయడం ద్వారా
రాజకీయాల లబ్ధి పొందడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఈ చట్టం భారతదేశంలోని ప్రజలకు రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులను కాలరాసేలా ఉన్నదని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జేఏసీ గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్, ఎస్ఎండి అబులైస్, బాషా, మస్తాన్, ఉస్మాన్ బాషా, గోల్డ్ దస్తగిరి, బొరుగుల అక్బర్, మసీద్ ఖాన్, అబ్దుల్ మునీర్, అబ్దుల్ సలాం, అయ్యూబ్, హఫీజ్ సుబాస్, సయ్యద్ అబ్దుల్ సమద్, కరీముల్లా, కలాం, శేక్షావలి తదితరులు పాల్గొన్నారు. शहर नंद्याल के और तमाम हमारे आंध्र प्रदेश के और ऐसे ही तमाम मुसलमानान हिंद से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से जो हिदायत हमें मिल रहे हैं, इंशाअल्लाह उन हिदायत को आगे लेकर चलने के लिए NMJAC नंद्याला मुस्लिम जॉइंट एक्शन कमेटी हर तरह से तैयार है और उनके हिदायत पर जो भी हमें मिल रहे हैं इंशाअल्लाह मुकम्मल अमल करने की कोशिश करेंगे। वक्फ बोर्ड 2025 जो बिल लाई गई है, जो बिल पास किए हैं और इस बिल के खिलाफ में सुप्रीम कोर्ट में जो केसेस डाले जा रहे हैं, उसके साथ साथ हमें जो राउंड टेबल समावेशम हो या और ऐसे ही धरने के ताल्लुक से हो या अपने आप को हिबा करने के ताल्लुक से हो, हमें मुस्लिम पर्सनल लॉ बोर्ड ने जो हिदायत दिए हैं, हम चाहते हैं कि हर मुसलमान इस पर अमल करने की कोशिश करे और नंद्याल में नंद्याल मुस्लिम जॉइंट एक्शन कमेटी की जानिब से मुकम्मल तौर पर सारे नंद्याल के मुसलमानों को दावत दी जाती है कि हम जो भी प्रोग्राम करेंगे ये हमारी जानिब से नहीं बल्कि डायरेक्ट मुस्लिम पर्सनल लॉ बोर्ड की जानिब से होगा। तो हम सब मुसलमानों से दरख्वास्त करते हैं और ऐसे ही सेकुलर जहन रखने वाले हर कौम वालों को हम दावत देते हैं कि वो भी हमारे साथ इसमें शरीक हो, इसलिए कि ये जो प्रोग्राम्स हैं ये सिर्फ वक्त बचाओ नहीं, वक्त बचाओ के साथ साथ दस्तूर बचाओ है, कानून बचाओ है इस मुल्क का। ये आर्टिकल 14 के खिलाफ है और आर्टिकल 25 के खिलाफ है और आर्टिकल 26 के खिलाफ है और हम चाहते हैं कि वक्त को बचाओ, कानून बचाओ, देश बचाओ। మనకందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టాన్ని ఆమోదింపజేసి ఈరోజు అంటే ఎవరి ఆస్తినో దేవుడి మీద అభిమానంతో భూములు ఇచ్చిన భూములను కూడా ఈరోజు ప్రభుత్వం వదిలిపెట్టకుండా లాక్కోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఈరోజు వక్ఫ్ బోర్డువి, రేపు ఇంకొకరివి, ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటిని కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు, ప్రతి పార్టీ, ప్రజా సంఘాలు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించి ఈ చట్టాన్ని రద్దు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. నంద్యాలలో పూర్తి స్థాయిలో అందరూ కలిసికట్టుగా ఉద్యమించి బీజేపీ నరేంద్ర మోడీ గారు దీన్ని విరమించేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దీనికి మద్దతుగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంట్లో చేసినటువంటి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి జరుగుతూ ఉంది. ఈ వక్ఫ్ సవరణ బిల్లును సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు ఆమోదించినటువంటి బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు మళ్ళీ సవరణల పేరు మీద బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఈ బిల్లు తెచ్చింది. బీజేపీకి సొంతంగా పార్లమెంట్లో బలం లేదు. అయినా ఈ తెలుగుదేశంతో లేదా జేడీయూ లాంటి పార్టీలను కలుపుకొని మైనార్టీలకు వ్యతిరేకంగా ఈరోజు బిల్లు తేవడం జరిగింది. ఏప్రిల్ 3లో, ఏప్రిల్ 4లో, ఏప్రిల్ 5లో ఈ 3 రోజుల పాటు ఆ రకంగా ఎంత వ్యతిరేకించినా ప్రతిపక్షాలు, లౌకిక శక్తులు ఎంత పెద్ద ఎత్తున వ్యతిరేకించిన నియంతృత్వంగా ఆ రకంగా బిల్లును ఆమోదింపజేసుకొని ఈ రోజు నుంచి దాన్ని అమలులోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అందులో మైనార్టీలకు వ్యతిరేకంగా బిల్లులో చాలా అంశాలు ఉన్నాయి. గతంలో 12 మంది సభ్యులు ఉన్నటువంటి కమిటీని 11 మందికి సభ్యులుగా కుదించేసి అందులో 7 మంది ముస్లిం ఏతరులను ఆ బిల్లులో చేర్చడం అనేటువంటిది మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంటుంది. రేపొద్దున ఏ రకమైనటువంటి చర్చ జరిగినా మైనార్టీలకు వ్యతిరేకంగా మెజార్టీ తీర్మానం పేరు మీద ఆ రకంగా ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. ఇది రాజ్యాంగ మీద దాడి జరుగుతూ ఉంది. ఈరోజు ముస్లింల మీద ఒక్కటే కాదు,
ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మీద దాడిని ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ముక్తకంఠంతో. ఈరోజు ప్రజలందరూ కూడా దాని మీద వైపున ఆలోచన చేయాలని చెప్తా ఉన్నాం. ఈరోజు కేవలం ముస్లిం మైనార్టీలను, క్రిస్టియన్ మైనార్టీలను పైన దాడి చేయడమే బీజేపీ పార్టీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా ఉన్నాయి. వారికి మొత్తగా ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్ కానీ ముగ్గురు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తాం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ విధంగానే కోర్టు కూడా పోవడం జరిగింది. వాళ్ళేం రద్దు చేయరు, ఎందుకంటే 295 మందికి పైగా మాకు స్పష్టమైన మెజారిటీ ఉంది బిల్లులు అని చెప్తా ఉన్నారు. ఈరోజు దాంతో 196 మంది వీళ్ళకి అనుకూలంగా ముస్లింలకు కానీ ఈ వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా కూడా చేశారు. అంటే కేవలం ముస్లింలు ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ దేశం లౌకికమైనటువంటి రాజ్యాంగమైన దేశం. ఈ దేశాన్ని వాళ్ళకి అండగా లౌకిక శక్తులు కూడా అండగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టికల్ 26ని, ఆర్టికల్ 25ని, 14ని అంటే ఎవరి మతపరమైనటువంటి స్వేచ్ఛ వాళ్ళ హక్కులని కాలరాసే విధంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. ఈ దేశంలో ఇలాంటి దానిపైన భయపడేకి లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మేల్కొంటా ఉన్నారు. నరేంద్ర మోడీ చేసేటువంటి ప్రజా వ్యతిరేక బిల్లులు ఏవైనా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు ఈ ఉమ్మడి జిల్లాలో, కర్నూలు జిల్లాలో 28,978 25 సెంట్లు భూమి వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. ఇప్పటికీ ఈ వక్ఫ్ బోర్డు భూముల్ని ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ 444 పేరుతో ఈరోజు చట్టం తీసుకొస్తా ఉంది. వాళ్ళందరికీ కూడా భూములు పనిచేస్తామని చెప్పి ఈరోజు రెవెన్యూ భూములే అన్యాక్రాంతమైతా ఉన్నాయి. నంద్యాల పట్టణం నూనెపల్లె మారుతి కాలనీలో బుధవారం చిన్నారి లౌక్యశ్రీ ఆడుకోవడానికి బయటికి వెళ్లి వస్తూ అంగడి వద్ద తినుబండారాలు కొనుక్కొని వస్తున్న సందర్భంలో వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన చిన్నారిని వెంటనే తల్లిదండ్రులు జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తొడల ప్రాంతంలో విచక్షణ రహితంగా కుక్కలు కరిచాయి. కుక్కల దాడి నుండి ప్రజలకు, చిన్నారులకు రక్షణ కల్పించాలని, కుక్కల నియంత్రణ చేయాలని బాధిత చిన్నారి తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. ఇదిలా ఉంటే చిన్నారికి కరిచిన గంట ముందు మరో వ్యక్తిని కుక్క కరవడంతో చికిత్స పొందడం జరిగిందని తెలిసింది. ఇలా పట్టణంలోని అన్ని ప్రాంతాలలో పదుల సంఖ్యలో కుక్కలు గుంపులుగా ఉంటూ చిన్నారులపై, వృద్ధులపై దాడులు చేసి గాయపరుస్తున్న సంఘటనలు అనేకం ఉన్న అధికారులకు అనేక సార్లు విన్నవించుకుంటున్నా కనీసం చెల్లడం లేకుండా పోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. శ్మశానం దగ్గర చివరికి ఆడుకోవడానికని వెళ్ళి కొనుక్కొని తినాలని బయటికి వెళ్ళి వచ్చేసరికి 3 పట్టేసుకున్నాను. చాలా 6-7 కుక్కలు పైన ఉన్నాయని చూసిన వాళ్ళు. 6-7 కుక్కలు ఉన్నాయి. ఒకటి మాత్రమే పట్టుకుని అమ్మాయి చెప్తుంది, మిగతావన్నీ దాన్ని పట్టుకుని లాగుతున్నాయని ఏం పేరు పాప పేరు? ఏం చదువుతున్నది? సెకండ్ క్లాస్. నా పేరు రాజేంద్ర కుమార్ అండి. నా పేరు లౌక్యశ్రీ. మా యొక్క అంగడి కొనుక్కోవడానికి అనేది వీధి కుక్కలు ఒక 5-6 ఉన్నాయన్నమాట. అవి మీద పడి కరిచినాయి అన్నమాట. ఇది పరిస్థితి. కుక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. దీని మీద ఏదైనా కుక్కలు చేయడం కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది. పిల్లలు ఈ పాప కరిచాక ఇంకొక అతను కూడా కరిచింది. అతను కూడా వచ్చి ఇంజక్షన్ వేయించుకుంటున్నాడు. ఉన్నాడు ఇంతవరకు. ఇప్పుడు మారుతి నగర్, నూనెపల్లి. నంద్యాల రైల్వే జంక్షన్ అభివృద్ధిలో భాగంగా గత అనేక సంవత్సరాలుగా స్టేషన్ ముందు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న దాదాపు 50 మంది వ్యాపారస్తుల దుకాణాలను రైల్వే అధికారులు తొలగించడం జరిగింది. దీంతో తాము జీవనాధారం కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యాపారస్తులు వేడుకుంటున్నారు.
ऐसा नंदयाल रेलवे स्टेशन के पास आज 50 साल से जिंदगी जीने वाले हैं, ऐसा छोटे छोटे दुकान रखने को जीने वाले हैं। आज నంద్యాల మన ఎంపీ గారు, మినిస్టర్ గారు, ఎంపీ ఫరూక్ గారు, ఇట్లు డిఆర్ఎం గారు ఈరోజు మాకు ఇక్కడ లేకుండా చేశారు. కాబట్టి మీరు పెద్దవాళ్ళు, మీరు దయచేసి మీకు రైల్వేలకు మేము సహకరించినాము, మాకు మీరు సహకరించాలి. మేము రేపు పొద్దున మేము బతకడానికి మాకు మీరు మీ అండా దండా ఉండాలి. మీరు మాకు ఉపాధి చూపించాలి. ఇక్కడ మీ మాట మేము విన్నాము, మాకు మీరు సహకరించాలి. మేము ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ బతుకుతున్నాము. అందరూ డైలీ వేజెస్ అంటే రోజు జరుపుకొని జీవనం సాగించే వాళ్ళే అందరూ. ఇంతకుముందు కూడా ఒకసారి జరిగినప్పుడు అది అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు డిఆర్ఎం గారు మాకు ఏసీ ఇచ్చారు. అవకాశం లేకపోతే ఏసీ ఇచ్చే వాళ్ళు కాదు, వేసుకోమని చెప్పేవాళ్ళు కూడా కాదు. ఎవరో గిట్టని వాళ్ళు కంప్లైంట్ చేసి దాన్ని తీయాల్సి వచ్చింది. అలాగనే ఇప్పుడు మేము వాళ్ళ అభివృద్ధికి మేము ముందుకు వచ్చినాము. వాళ్ళ కోసము మా జీవితాలను రోడ్ల మీద వేసుకున్నాము. మాకు అప్పుడు 2 లక్షల దాకా నష్టం వచ్చింది. అయినా కానీ అధికారుల కోసము వాళ్ళ కోసం మా జీవితాలను రోడ్లో వేసుకొని మేము మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాము. ఈరోజు రోడ్డు వెడల్పు కోసము మా జీవితాలను 50 కుటుంబాలని రోడ్డు మీద పడేశారు. అధికారులు హామీ ఇచ్చారు చూస్తామని, దాన్ని తొందరగా చేస్తారని కోరుకుంటున్నాము. ఎంపీ మేడం కూడా హామీ ఇచ్చారు, మంత్రి ఫారూక్ గారు కూడా హామీ ఇచ్చారు మాకు చేస్తామని. కొద్దిగా తొందరగా మా బతుకులు రోడ్డు మీద పడిపోయాయి. రోజువారీ సంపాదించుకొని జీవించేటోళ్ళము. మీరు ఎంత తొందరగా మాకు దారి చూపిస్తే అంత మంచిది, మా కుటుంబాలంతా సంతోషంగా ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇక్కడ దాదాపు 40-50 సంవత్సరాల నుంచి నంద్యాల రైల్వే స్టేషన్ ఎదురుగా కుటుంబాలు ఉన్నాయి. మనకు వ్యాపారాలు దాదాపు 50 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు. ఇప్పుడు సడన్ గా షాపులు ఎత్తామని ఆదేశాలు ఇచ్చినందుకు మేము సొంతంగా ఎత్తినాము. మాకు ఎక్కడైనా కానీ రైల్వే స్టేషన్ కి సమీపంలో షాపులు తీసినందుకు ఎక్కడైనా మాకు షాపులు వేసుకోవడానికి దగ్గరలో స్థలం ఇప్పించాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిషేధిత కాల్షియం కార్బైడ్ వినియోగంపై పండ్ల వ్యాపారులకు అవగాహన. ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్ల ప్రక్రియ చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించిన ఎంఈఓ బ్రహ్మం. గ్యాస్ బండ ప్రజలకు గుదిబండగా మారిందని, పెంచిన గ్యాస్ ధరను రద్దు చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నాయకులు. వక్ఫ్ బోర్డును కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు, కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్న బాధితులు. నంద్యాల రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న దుకాణాల తొలగింపు, జీవనోపాధి కోల్పోయామని సాయం అందించి ఆదుకోవాలని కోరిన దుకాణదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.